హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఆదివారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సినిమా కబుర్లన్నిటినీ ఈ ఒక్క శనివారంలో కంప్లీట్ చేసేద్దాం. కల్కి మూవీ కలెక్షన్స్ 1000 కోట్లు దాటేసే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లాస్ట్ కి వచ్చేసింది. అలా ఇంకా ఈ వారంలో చాలానే సినిమా కబుర్లు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. వెల్కమ్ టు సరిపోదా శనివారం, ఏ సిరీస్ ఫుల్ ఆఫ్ సినిమా కబుర్లు. ఇంకా మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ వచ్చేసరికి కల్కి 2898 ఏడీ మూవీ నుంచి కేశవ మాధవ సాంగ్ రిలీజ్ అయింది. డార్లింగ్ మూవీ నుంచి సంచలియ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. లగ్గం మూవీ నుంచి ఉండలేనే అమ్మి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. తలపతి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీ నుంచి విజిలేస్కో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. తమిళ వాళ్ళకి సాంగ్ ఎందుకు నచ్చలేదో కానీ తెలుగులో సాంగ్ మాత్రం సూపర్ ఉంది. కమిటీ కుర్రాళ్ళు మూవీ నుంచి సందడి సందడి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితార్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. భాగ్యశ్రీ గార్జియస్ లుక్స్ అండ్ రవణ డాన్స్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్. పైలం పిల్లగా మూవీ నుంచి సోడు సోడు లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇండియా ఫైల్స్ మూవీ నుంచి తిరిగి చూడు లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ని ఎంఎం కీరవాణి గారు పాడారు. నీలి మేఘా శ్యామ మూవీ నుంచి అరరే మనసే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. బడ్డీ మూవీ నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ ఐ జస్ట్ వాంట్ టు నో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆయ్ మూవీ నుంచి అమ్మాలలో రాంభజన లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. విశ్వక్సన్ న్యూ మూవీ లైలా మూవీ నుంచి సౌండ్ ఆఫ్ లైలా థీమ్ ని రిలీజ్ చేశారు. పురుషోత్తముడు మూవీ నుంచి పచ్చా పచ్చని లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అలనాటి రామచంద్రుడు మూవీ నుంచి మాస్ ఫ్లాష్ మాబ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. పేక మెడలు మూవీ నుంచి షేర్ శివ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చేసరికి ఆపరేషన్ రావణ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ద బర్త్డే బాయ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. కలి మూవీ టీజర్ రిలీజ్ అయింది. తంగాలన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చియాన్ విక్రమ్ మేక్ ఓవర్ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బహిష్కరణ ఓటీటీ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. డార్లింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలరే చాలా ఫన్ జనరేట్ చేసింది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. మూవీ ఫిబ్రవరి 14, 2025 లో రిలీజ్ అవుతుంది. పేక మెడలు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సంతోష్ శోభన్ బర్త్డే సందర్భంగా తన న్యూ మూవీ కపుల్ ఫ్రెండ్లీ నుంచి క్యారెక్టర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. గ్లేడియేటర్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. త్రిషా గారి బృందా వెబ్ సిరీస్ అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. ఇంకా మనందరి ఫేవరెట్ మూవీ అప్డేట్స్ కూడా వచ్చేసాయి. అవేంటో కూడా చూసేద్దాం. కల్కి 2898 ఏడీ మూవీ 15 రోజులకి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రభాస్ గారికి ఇది రెండో ల్యాండ్ మార్క్ 1000 కోట్ల సినిమా. కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ మూవీ టీమ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ. గేమ్ చేంజర్ మూవీ ఇంకో 10 to 15 డేస్ షూట్ చేస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు. రామ్ చరణ్ గారి షూటింగ్ పార్ట్ మొత్తం గేమ్ చేంజర్ పక్కా పొలిటికల్ మాస్ యాక్షన్ సినిమా అని డైరెక్టర్ శంకర్ గారు క్లారిటీ ఇచ్చేశారు. షూటింగ్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే రిలీజ్ డేట్ లాక్ చేస్తారంట. ప్రభాస్ స్పిరిట్ మూవీలో డాన్ సియోక్ విలన్ రోల్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ డాన్ సియోక్ ఇన్స్టా పోస్ట్ లో కామెంట్స్ పెడుతున్నారు. కాంబో ఫిక్స్ అయితే సూపర్. ప్రస్తుతానికి స్పిరిట్ మూవీ కాస్టింగ్ ఇంకా లాక్ అవ్వలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. దేవరా మూవీ డబ్బింగ్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. దేవరా పీరియాడిక్ సీ బేస్డ్ ట్రైబల్ ఫిల్మ్ అని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అన్నారు. దేవరా మూవీ సెకండ్ సింగిల్ ఈ మంత్ లోనే రావచ్చు. హాయ్ నాన్న మూవీ ఫేమ్ శౌర్య నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని వైరా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారంట. జై హనుమాన్ మూవీలో హనుమాన్ రోల్ కోసం చిరంజీవి గారిని లేదా రామ్ చరణ్ గారిని క్యాస్ట్ చేసే థాట్ లో ఉన్నారంట మూవీ టీమ్. VD12 మూవీ షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఆల్మోస్ట్ 40 డేస్ ఉండబోతుందంట. సాయిధరం తేజ్ న్యూ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు. ధనుష్ గారి 50th ఫిల్మ్ రాయన్ కి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 25 minutes. ఈ మంత్ 26th మూవీ రిలీజ్ అవుతుంది. ఖైదీ 2 మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ 2025 లో స్టార్ట్ అవుతుందని యాక్టర్ కార్తీ గారు చెప్పారు. కార్తీ గారి సర్దార్ 2 మూవీ పూజా సెరమనీ రీసెంట్ గా జరిగింది. జూలై 15th నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. పుష్ప 2 మూవీని తమిళ్లో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 3 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. మూవీ షూటింగ్ తొందరలోనే స్టార్ట్ చేస్తారు. అబ్బవరం న్యూ మూవీకి కానా టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఆడియో రైట్స్ ని సరేగామా మ్యూజిక్ వాళ్ళు తీసుకున్నారు. జూలై 15, 11:03 AM కి కా మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. SSMB 29 మూవీకి నాజర్ గారు డైలాగ్స్ ఆర్టికులేట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. MBK 109 మూవీకి వీరా మాస్ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. RC16 మూవీ కాస్టింగ్ లోకి శివరాజ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ ఆంటోనీస్ తుఫాన్ మూవీ ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 9న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. స్వాగ్ మూవీ ఆడియో రైట్స్ ని టిప్స్ తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని అండ్ సన్నీ డోయల్ గారు లీడ్ లో వస్తున్న మూవీకి మ్యూజిక్ సెట్టింగ్ స్టార్ట్ అయ్యాయి. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీలో 2 మాస్ సాంగ్స్ ఉంటాయని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కన్ఫర్మ్ చేశారు. రోటీ కడప రొమాన్స్ మూవీ ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్ డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా న్యూ మూవీ రాబోతుంది. ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జగపడ్రా స్వామి మూవీ ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇండియన్ 2 లేదా భారతీయుడు 2 మూవీని 20 minutes స్ట్రీమ్ చేశారు. విశ్వంబరం మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ బెంగళూరులో మొదలయ్యాయి. డబుల్ స్మార్ట్ మూవీ సెకండ్ సింగిల్ మహార్ ముంతా చోట్ చింత లిరికల్ సాంగ్ ని జూలై 16న రిలీజ్ చేస్తున్నారు. సరిపోదా శనివారం మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని జూలై 13న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ వారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పై కూడా ఒక లుక్ వేసేద్దాం. సరిపోదా శనివారం మూవీ నుంచి ప్రియాంక మోహన్ స్టార్లత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆది
సాయి కుమార్ షణ్ముఖ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. నాన్ వైలెన్స్ మూవీ నుంచి కేజీఎఫ్ విలన్ ఫేమ్ గరుడా రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. భైరవన కోనే పాట మూవీ నుంచి శివరాజ్ కుమార్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఫైనల్లీ ఇంట్లో కూర్చుని పాప్కార్న్ తింటూ సినిమాని ఓటీటీలో ఎంజాయ్ చేసే వారి కోసం కొన్ని ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా లిస్టులను తీసుకొచ్చేసాను. 36 డేస్ వెబ్ సిరీస్ సీజన్ 1 హిందీ అండ్ 6 అదర్ లాంగ్వేజెస్ తో సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆరంభం మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అగ్నిసాక్షి ఫైర్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ సీజన్ 1 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోమో మూవీ తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎలక్షన్ మూవీ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. హిట్ లిస్ట్ మూవీ తెలుగు వర్షన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. జిలేబీ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మహారాజా మూవీ తెలుగు వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సోసేజ్ పార్టీ వెబ్ సిరీస్ సీజన్ 1 తెలుగు వర్షన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. షో టైమ్ వెబ్ సిరీస్ సీజన్ 1 హిందీ అండ్ 6 అదర్ లాంగ్వేజెస్ తో హాట్ వైల్డ్ పంజాబ్ మూవీ తెలుగు వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చెప్పడం మర్చిపోయిన రాకింగ్ స్టార్ యష్ న్యూ మూవీ టాక్సిక్ ప్రీ లుక్ మేక్ ఓవర్ చూసారా? లుక్ మాత్రం భలే ఉంది. అలాగే SSMB 29 మూవీలో కూడా మహేష్ బాబు గారి ఫుల్ బియర్డ్ ప్లస్ లాంగ్ హెయిర్ ప్రీ లుక్ మేక్ ఓవర్ కూడా అదిరిపోయింది. ఈ వారం సినిమా కబుర్లు అన్ని ఈ వీడియోలో కవర్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ మళ్ళీ వారం సినిమా కబుర్లతో కలుద్దాం. ఈ వారం వీడియో కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ వీక్ కరెక్ట్ గా శనివారం రోజున సినిమా కబుర్ల వీడియో వస్తుంది. లేట్ అయినందుకు సారీ. షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.